ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో తుపాకుల మోత మోగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 2 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ చేపట్టింది కేంద్రం. దీంతో అడవులను భద్రతా బలగాలు జల్లడపడుతున్నాయి. ఇటీవలి కాలంలో మావోయిస్టు కీలక నేతలు హతం కాగా తాజాగా మరో 2 నారాయణపూర్ ప్రాంతంలో హతమవ్వడం మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. దెబ్బ మీద దెబ్బ వరుసగా తగులుతుండటంతో మావోయిస్టులు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మావోయిస్టుల స్మారక స్తూపాలను భద్రతా బలగాలు కూల్చివేస్తున్నాయి. అటు మావోయిస్టులకు సహకరించొద్దని గ్రామస్తులను హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఒకవేళ సహకరించినట్లు తెలిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని చెప్పారు పోలీసులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, శాలిని, ఏదైతే ఛత్తీస్గఢ్ లోని అబూస్మాడ్ అడవులు నారాయణపూర్ ప్రాంతంలో ఇటు భారీగా అయితే మావోయిస్టులకి భద్రతా దళాలకి ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టులకి భద్రతా దళాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో 2 మహిళా మావోయిస్టులు అయితే మృతి చెందారు. వారి మృతదేహాలని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇటు మృతదేహాలతో పాటు AK-47 315 బోట్ తుపాకీని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు మావోయిస్టులకు అవసరమైన మందులు ఏదైతే టాబ్లెట్స్ ఉంటాయో అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా అనేక రకాల మావోయిస్టుల నిత్యావసరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అంతేకాదు ఇటు ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఉన్న మావోయిస్టులకు సంబంధించిన స్తూపాలను కూడా భద్రతా బలగాలు ప్రస్తుతం ధ్వంసం చేస్తున్నాయి. భద్రతా బలగాలు స్తూపాలను ధ్వంసం చేయడమే కాదు, ఇటు మావోయిస్టులకి ఎలాంటి సహకారం అందించొద్దనేసి అయితే ఎవరైనా ప్రజలు మావోయిస్టులకి ఎలాంటి సహకారం అందించినట్లు తెలిస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని భద్రతా బలగాలు అయితే మావోయిస్టులకు పిలుస్తున్నాయి. ఒక పక్క అబూస్మాడ్ అడవుల్లో ఇంకా నిన్నటి నుంచి అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. 2 మృతదేహాలు స్వాధీనం చేసుకున్న తర్వాత మరింతగా భద్రతా దళాలు తప్పించుకున్న మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న పరిస్థితి. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.